శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 66వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఇది గొప్ప పుణ్యప్రదమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో పరమపావనమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి గొప్ప చరిత్రను గురించి మనం తెలుసుకుందాం. అదే ప్రహ్లాద చరిత్ర. భాగవతం భగవంతుని లీలలను, భగవంతుని లీలావతారాలను వర్ణిస్తుంది. అదేవిధంగా భాగవతోత్తముల యొక్క ప్రవర్తన, వారి జీవితం, వారి యొక్క భక్తిభావాలు, వారి యొక్క సద్గుణాలను కూడా వివరంగా చెప్తుంది. అటువంటి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. రాక్షస వంశంలో జన్మించిన పరమ భాగవతోత్తముల్లో ప్రప్రథముడైన వాడు. శ్రీ మహావిష్ణువు యొక్క విశేషమైన కృపను పొందినవాడు. ఆయన చేత సదా రక్షింపబడేవాడు అయిన ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించిన ఎప్పుడూ మోక్షాన్ని గురించే ఆలోచిస్తూ ముక్తి పథంలో నడిచే పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని గురించి భాగవతం చాలా గొప్పగా వర్ణిస్తుంది. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహిత తత్వంబున జరుగువాడు. పెద్దలన్ పొడగన్న భృత్యుని కైవడిన్ చేరి నమస్కృతుల్ చేయువాడు. కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులన్ కావ చింతించువాడు. సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువులం తలచువాడు. లీలలందును బంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప. నారద మహర్షి చెప్తున్నారు ప్రహ్లాద చరిత్ర శ్రీమద్భాగవతంలో. ఇది అంతర్భాగంగా చెప్పబడుతుంది. ఈ ఆఖ్యానాన్ని సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు వినిపిస్తున్నారు. సూత మహర్షి సౌనకాది మహర్షులకు వినిపిస్తున్నారు నైమిషారణ్యంలో. మనం ఈ శుభ సందర్భంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓ ధర్మరాజా, ఈ రాక్షస కుమారుడైన ప్రహ్లాదుడు సమస్త జీవులను తనతో సమానంగా భావించేవాడు. పెద్దలు కనిపిస్తే సేవకునిలా వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి పక్కకి జరుపుకునేవాడు. ఇతర స్త్రీలు కనపడ్డ వేళ మాతృభావంతో వారి నుండి భక్తితో దూరంగా వెళ్ళేవాడు. దీనులను తల్లిదండ్రుల మాదిరిగా ఆదరించేవాడు. వాత్సల్యంతో ఆదరించేవాడు. స్నేహితులను సోదరులుగా భావించేవాడు. గురువులు కనపడితే దైవాలుగా భావించేవాడు. ఆడే మాటల్లో కూడా అసత్యాలు పలుకనివాడు. ఇటువంటి చక్కని మర్యాద కలవాడు ప్రహ్లాదుడు అని పోతనామాచ్యులు వారు భాగవతంలో మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ధర్మవత్సలత అనే పదాన్ని ప్రప్రథమంగా సాహిత్యంలో వాడినది పోతనగారే అని విజ్ఞుల అభిప్రాయం. ఏ దిక్కులేని వారిని, దీనులను తల్లిదండ్రుల వలె కాపాడి పోషించేవాడు ధర్మవాత్సల్యం కలవాడని పోతనగారి అభిప్రాయం. మన పిల్లలను, మనకు తెలుసున్న వాళ్ళను, మన బంధువులను ఆదరించడం సహజం. కానీ ఏ దిక్కు లేని వాళ్ళని తల్లిదండ్రుల్లా కాపాడి పోషించేవాడు ధర్మవత్సలతను ప్రకటించాడని అర్థం. ఈ విధంగా ఆ మహాత్ముడైనటువంటి భాగవతోత్తముడైన ప్రహ్లాదుని గురించి భాగవతం ప్రథమంలోనే వర్ణిస్తోంది.
ఆదిశంకర భగవత్పాదులు రాసిన లక్ష్మీ నరసింహ స్తోత్రంలో కూడా భక్తుల యొక్క పేర్లు చెప్తూ మొట్టమొదటే ప్రహ్లాదుడి పేరు చెప్పారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక అంటూ అనేక మంది భాగవతోత్తముల భక్తుల పేర్లు చెప్పారు. ప్రహ్లాదుడు అంత ఉన్నత స్థితికి చెందిన భాగవతోత్తముడు, అయినా గర్వం లేనివాడు, తానేంటో తనకు తెలిసినవాడు. అటువంటి వాని యొక్క సద్గుణాలు ఎలా ఉంటాయంటే, పెద్ద సంఘములై వచ్చి అసుర రాజ తనయందు నిలిచి, ఓ నిర్మలమైన అంతఃకరణం గల ధర్మరాజా, సమస్త సద్గుణాలు గుంపులు గుంపులుగా వచ్చి రాక్షస కుమారుడైన ప్రహ్లాదుని చేరాయట. అవి ఈనాటికి విష్ణుమూర్తిని వదిలిపెట్టిన విధంగా అతనిని ఆశ్రయించి ఉన్నాయి. ఇంకా ప్రహ్లాదుని గొప్పతనం చెప్తూ, ఓ ధర్మజ, ప్రహ్లాదుని శత్రుపక్షం వారైన దేవతలు కూడా వారి వారి ప్రసంగాలలో ప్రహ్లాదునితో సమానమైన దైవభక్తులను మేము చూడలేదు అంటూ సాధుపురుషుల గాథలను ప్రశంసించే సందర్భంలో ప్రహ్లాదుని కూడా ఆయన యొక్క గుణగణ ప్రశంసలు చేస్తూ ఆ కథలని కీర్తిస్తూ ఉంటారు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు, గురుకాలమునన్ గణుతింప అసఖ్యంబులు, ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్. గుణనిధియగు ప్రహ్లాదుని చక్కని గుణాలకు నిలవైన ప్రహ్లాదుని గుణాలు ఇన్ని అన్నీ అని చెప్పలేం, అనేకంగా ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయంటే ఎంత కాలం లెక్కించినా ఆదిశేషునికి కానీ బృహస్పతికి కానీ చదువుల తల్లి భర్త బ్రహ్మకు కానీ ఆ గుణాలను లెక్కించడం శక్యం కాదు. ఇట్లు సద్గుణగరిష్ఠుడైన ప్రహ్లాదుడు భగవంతుడైనటువంటి వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై, అంటే విష్ణుమూర్తిపై భక్తి సహజంగా ఏర్పడి పెరిగి పెద్దదైన విష్ణు ధ్యానంలోనూ మాత్రమే ఆసక్తి కలవాడై జీవిస్తూ ఉండేవాడు. శ్రీ మహావిష్ణువు తనను చేరినట్లుగా భావిస్తూ ఉంటాడు. తన స్నేహితుల దగ్గరకు వెళ్ళడం కూడా మర్చిపోయాడు. ఆ దైత్యాంతకుడైన విష్ణువు తన ముందు ఆడినట్లు అనిపించగా రాక్షస బాలులతో ఆటలకు వెళ్ళడం మర్చిపోతాడు. భక్తులంటే దయగల స్వామి తనతో మాట్లాడుతున్నట్టు భావించినప్పుడు ఇతరుల మాటలకు సమాధానాలు ఇవ్వడం కూడా మర్చిపోతాడు. దేవతా బృందం చేత నమస్కారాలు స్వీకరించే విష్ణుమూర్తిని తనలో చూచినట్లుగా భావన పొందినప్పుడు ఇతర ప్రపంచాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. తన అంతరంగం శ్రీహరి యొక్క పద పద్మ చింతన అనే అమృతంతో నిండిపోగా నిత్యపూర్ణుడై అన్నింటినీ మరచి తనకు జడత్వం లేకపోయినా ఒక జడునిగా ఉండిపోతాడు ప్రహ్లాదుడని భాగవతం ఆయన భక్తి స్థితిని, భక్తి భావస్థితిని, జ్ఞాన వైరాగ్య స్థితిని చక్కగా వర్ణిస్తోంది. పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవర. ఓ ధర్మరాజా అంటూ నారదులు వారు చెప్తున్నారు. ఆ ప్రహ్లాదుడు పానీయం తాగిన, భోజనం చేసిన, మాట్లాడిన, ఆట పాటలలో, నిద్రించే వేళలో, అటు ఇటు తిరిగేటప్పుడు సర్వకాల సర్వావస్థల యందు శ్రీమన్నారాయణమూర్తి పాద పద్మద్వయాన్ని తన హృదయంతో అనుసంధానం చేస్తూ బాహ్యంగా కనపడే సమస్త ప్రపంచాన్ని మర్చిపోయాడు అని గొప్ప యోగారూఢ స్థితిని తెలియచేస్తున్నారు. ఈ విషయాన్ని వ్యాసభగవానుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం మనకి భగవద్గీతలో కనపడుతుంది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ శ్వసన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్
విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి యొక్క లక్షణాలు చెప్తున్నారు. చూస్తూ, వింటూ, స్పృశిస్తూ, ఆఘ్రాణిస్తూ, భుజించుచు, నడచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరచుచు, మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయములందు వర్తించుచున్నవని తానేమీయూ చేయుటలేదని భావించే యోగి, సాంఖ్యయోగి ఎలా ఉంటాడో అటువంటి స్థితిలో ప్రహ్లాదుడు ఉన్నాడని భాగవతం చెప్తోంది. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచు నొక్కచోట, అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై యుద్ధతుండై పాడు నొక్కచోట, విష్ణుడింతియ కాని వేరండు లేడని ఒత్తిలి నగుచుండు నొక్కచోట, నిలినాక్షుడను నిధానము కంటినేనని ఉబ్బి గంతులు వేయుచు నొక్కచోట, పలుకు నొక్కచోట పరమేశు కేశవుని ప్రణయహర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుండై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఊరకుండు అని ప్రహ్లాదుడి యొక్క స్థితిని గురించి భాగవతం ఇంకా వర్ణిస్తోంది. ఒక్కొక్క చోట విష్ణుమూర్తిని గురించి యోచించే స్థితిలో ఉన్నప్పుడు ఇతర పనులన్నీ మాని విలపిస్తూ ఉంటాడు. నిరంతరము హరిని ధ్యానించడం మాత్రమే మనసులో నిలుపుకొని ఒక్కొక్క చోట ఉప్పొంగి పాడుతూ ఉంటాడు. విష్ణువు ఒక్కడే, ఇంతేసుమా, వేరొకటి లేదని ఒక చోట నవ్వుకుంటాడు. పద్మాక్షుడనే పెన్నిధిని కన్నులారా కన్నానని ఒక చోట హర్షాతిశయంతో గంతులు వేస్తాడు. ఒక చోట పరమేశ్వరుడైన విష్ణువుపై ప్రేమభావం వల్ల మేను గగుర్పాటును పొందగా ఆనందాశ్రువులు రాలుతుండగా కండ్లు మూసుకుని పాడుతూ ఉంటాడు. ఒక చోట మౌనంగా నిలబడి ఉంటాడు. ఇలా హరిభావనతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు ప్రహ్లాదుడు. మరికొన్ని గొప్ప విశేషములు భాగవతం ద్వారా, భాగవత కథా సుధలనే కార్యక్రమం ద్వారా వచ్చే భాగం నుంచి ప్రహ్లాద చరిత్రని వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.